ఈ సంఘటన 2009లో జరిగింది. కొంతమంది పిల్లల ఆత్మలు 3 అమ్మాయిలను ఇబ్బంది పెడుతూ ఉండేవి. నిజానికి ఇవన్నీ చిన్నపిల్లల ఆత్మలే అయినా తాంత్రికులైన అఘోరాలు ఈ ఆత్మలను బంధించి వాళ్లకు కావలసిన పని చేయించుకుంటారు. ఈ పిల్లల ఆత్మలకి నీలం, స్మృతి ఇంకా దిశాలకి ఏంటి సంబంధం? రండి తెలుసుకుందాం. నమస్కారం, నా పేరు ఇమ్రాన్. ఉద్యోగరీత్యా నేను ఒక అక్తర్ని, అలాగే నేను ఒక పారానార్మల్ ఎక్స్పర్ట్ని కూడా. ఇప్పుడు మీరు చూడబోతున్న ఈ కథ 2009 సంవత్సరంలో జరిగింది. ఆ రోజు రాత్రి ఉన్నట్టుండి నా క్లయింట్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. 3 అమ్మాయిలకి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. దానికి కారణం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. ఈ రోజు నేను ఆ ప్రవీణ్ని ఖచ్చితంగా వదలను. ఈమె నీలం. తను ఇక్కడ రైల్వే ఎంక్వైరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. ఇంతకీ రేస్ ఎప్పుడో చెప్పలేదు? వచ్చేవారం, కానీ నాకు తెలిసి నా ఆఫీస్ వాళ్ళున్నారు. ఈ వారమే నా చేత అన్ని పనులు చేయిస్తారు. ఈసారి నాకు ప్రాక్టీస్ చేయడానికి టైమే లేదు. ఈమె దిశ, కరాచీలో నివసించే ఎంతో తెలివైన ఈ కాలపు అమ్మాయి. ఈ రోజు హెడ్ మాస్టర్ దగ్గర తిట్లు తప్పవు. ప్లీజ్ భగవంతుడా, ఈ రోజు నువ్వే నన్ను కాపాడాలి. నీకు తప్పకుండా కొబ్బరికాయ కొడతాను. ఈమె స్మృతి. పక్కనే ఉన్న ఒక గ్రామం నుండి వచ్చింది. ఇక్కడ ఒక చిన్న స్కూల్లో పనిచేస్తోంది. స్మృతి, స్మృతి, స్మృతి. అరే స్మృతి, నీలం, త్వరగా కిందికి రండి. ఎంతసేపు? మళ్ళీ ఈ రోజు కూడా బస్ మిస్ అయిపోతుంది. సారీ సారీ సారీ, ఈ రోజు హాస్టల్లో స్టాఫ్ ఎవరు లేరు కదా, అందుకే వేడి నీళ్ళు రావడం లేట్ అయింది. సరే, తొందరగా రండి, బస్ మిస్ అవుతుంది. ఆ రోజు ఉదయం కూడా వాళ్ళ ముగ్గురికి చాలా సాధారణంగానే మొదలయ్యింది. కానీ వాళ్లకు అస్సలు తెలీదు ఆ రోజు రాత్రి వాళ్ళకి ఎంతో అసాధారణమైన రాత్రి అవుతుందని. అంతేకాకుండా అది ఎంతో భయంకరమైన రాత్రి కూడా అవుతుందని. ఏమైంది? ఎందుకలా భయపడ్డా? నాకెందుకో వెనకెవరో ఉన్నారనిపించింది. అవును కదా, నిన్న రాత్రి నుండి ఏదో తేడాగా ఉంది. నాకు కూడా అలాగే అనిపిస్తోంది. చూడు స్మృతి, నువ్వు మళ్ళీ మొదలు పెట్టకు, సరేనా? వెళ్ళి భోంచేసిరా, చల్లారిపోతుంది. మేము నీకోసం రూమ్లో వెయిట్ చేస్తాం. త్వరగా వచ్చేయ్.
ఏం జరుగుతోంది ఇక్కడ? ఇంత రాత్రిపూట మీరు ముగ్గురు కలిసి ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఇది అందరూ నిద్రపోయే సమయం అని మీకు తెలిసి కూడా ఇలా అరుస్తున్నారా? నీలం, నీలం, మీరిద్దరూ కలిసి దాన్ని ఎందుకు ఇలా చేశారు? చెప్పండి. గాడ్ గాడ్, మేడం. త్వరగా అంబులెన్స్ కి ఫోన్ చేయి. అలాగే పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేయి. అలాగే. ఇప్పటికైనా చెప్తారా? మేము అసలు ఏం చేయలేదు మేడం. మేము నిద్రపోతున్నాం. ఉన్నట్టుండి నీళ్ళ మార్పులు వినిపించాయి మాకు. చూసేసరికి ముగ్గురు చిన్న పిల్లలు తన మీద దాడి చేస్తున్నారు. చెప్పాలంటే ఆ పిల్లలు పెద్ద పెద్ద కోళ్లతో మొహం మీద గీస్తున్నారు. కానీ ఉన్నట్టుండి ఆ ముగ్గురు ఏమైపోయారో తెలియడం లేదు. అసలు మేమేం చేయలేదు మేడం. మేడం నీలమ్మ బెస్ట్ ఫ్రెండ్. మేము తనతో ఎందుకు ఇలా మీరేమనుకుంటున్నారు? దయ్యాలు భూతాలు అని కథలు చెప్పి మీరు నన్ను పిచ్చిదాన్ని చేయాలనుకుంటున్నారా? అలా ఎప్పటికీ జరగదు. ఇప్పటికీ మించిపోలేదు. నిజం చెప్పండి, లేదంటే పోలీస్ దెబ్బ పడిందంటే అప్పుడు మీరే నిజం చెప్తారు. గాడ్, మేడం, పోలీసులు వచ్చేంత వరకు వీళ్ళిద్దరినీ ఇదే గదిలో బంధించుంచు. మేడం ప్లీజ్ ప్లీజ్ మా మాట వినండి. మేడం మేమేం చేయలేదు. తలుపులు తెరవండి మేడం. తలుపు తెరవండి. ప్లీజ్ తలుపులు తెరవండి. ఇలా చూడండి, నేను మిమ్మల్ని బయటకు వదలడం కుదరదు. ఒకవేళ మీరు వెళ్ళిపోయారంటే మీతో పాటు నా ఉద్యోగం కూడా పోతుంది. దయచేసి మా మాట నమ్మండి. మేము నీళ్ళని ఏం చేయలేదు. దయచేసి వెళ్ళనివ్వండి. పైగా ఇప్పుడు హాస్టల్లో సెలవులు కూడా. ఒకవేళ మేము వెళ్ళిపోయామంటే అప్పుడు ఎవరికీ తెలీదు. మేము ముగ్గురమే ఉన్నాం హాస్టల్లో. దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి ప్లీజ్ ప్లీజ్. ఒకవేళ మీకు డబ్బులు కావాలంటే మా దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర 800 ఉన్నాయి. ప్లీజ్ మీరు ఈ డబ్బులు తీసుకోండి. ప్లీజ్ మమ్మల్ని వెళ్ళనివ్వండి ప్లీజ్. కావాలంటే మా చెవుల దిత్తులు కూడా తీసుకోండి, కానీ మమ్మల్ని వెళ్ళనివ్వండి ప్లీజ్. అలాగే, కానీ మీరు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. మీరిద్దరూ తాళాలు దొంగిలించి వెళ్ళిపోయారని నేను చెప్తాను. ఇక్కడ ఎవరు లేరు. పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎవరు లేరు. వెనకెవరూ లేరు. పద. దిశ, వాళ్ళు మన వెనక్కి వస్తున్నారు. దిశ, నువ్వేం ఆలోచించుకో. పద, పరిగెత్తు పరిగెత్తు. దిశ, స్మృతి స్మృతి లే, పద.
మేమేం చేయలేదు. ప్లీజ్ మమ్మల్ని వెళ్ళివ్వండి. మమ్మల్ని వదిలిపెట్టండి. ప్లీజ్ 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 మమ్మల్ని వెళ్ళివ్వండి. మమ్మల్ని వెళ్ళనివ్వండి. వెళ్ళనివ్వండి ప్లీజ్. మేమేం చేయలేదు. మమ్మల్ని వెళ్ళనివ్వండి. మేమేం చేయలేదు. మమ్మల్ని వదిలిపెట్టండి. మమ్మల్ని చేయొద్దు. మమ్మల్ని వదిలేయండి. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. మేమేం చేయలేదు. వదిలేయండి. దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి. మేమేం చేయలేదు. వదిలేయండి. మమ్మల్ని వదిలేయండి. వద్దు 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 ప్లీజ్. మేమేం చేయలేదు. వదిలేయండి. మమ్మల్ని చేయొద్దు. మమ్మల్ని వదిలేయండి. మమ్మల్ని వదిలిపెట్టండి ప్లీజ్. మమ్మల్ని వదిలేయండి. వద్దు వద్దు మమ్మల్ని దగ్గరికి రావు ప్లీజ్. వదిలేయండి. వద్దు దీక్ష. వదిలేయండి. మీరిద్దరూ కలిసి నా ఉద్యోగాన్ని పోగొట్టేలా ఉన్నారు. ఇంకా ఇక్కడే ఉన్నారా? వెళ్ళండి ఇక్కడి నుంచి. పోలీసులు ఇక్కడికి రాకముందే వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి ఇక్కడి నుంచి. కానీ దీక్ష మనం ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళినా ఆ పిల్లలు మనల్ని వెంటాడుతూనే ఉంటారు. వాళ్ళు మనల్ని చంపాలనుకుంటున్నారు. మనం ఏదో ఒకటి చేయాలి. ఏమైనా పిచ్చి పట్టిందా? మనం ఇక్కడే ఉంటే పోలీసులు వస్తారు. వాళ్ళు మనల్ని అరెస్ట్ చేస్తారు. పద వెళ్దాం. పోలీసులు వస్తే మాత్రం ఏమవుతుంది? రేపు ఉదయం నీలంకి వెలుగు వస్తే జరిగిందంటూ తనే చెప్తుంది. మనం క్షేమంగా ఉండొచ్చు. కానీ ఒకవేళ ఆత్మలే మనల్ని పట్టుకుంటే మనల్ని ఎవరు కాపాడతారు? కానీ ఒకవేళ నీలంకి వెలుగు రాకపోతే ఎవరో ఒకరు ఆ పిల్లల ఆత్మ నుండి మనల్ని కాపాడతారు కదా. అవును, ఒకతను మనకి సహాయం చేయగలడు. ఇంత రాత్రిపూట తెలియని నెంబర్ ఎవరై ఉంటారు? హలో హలో సార్, నేను స్మృతిని మాట్లాడుతున్నాను. సార్, ఒక నెల క్రితం నేను మిమ్మల్ని బనారస్ లో కలిశాను కదా, పారానార్మల్ యాక్టివిటీస్ సెమినార్ కు వచ్చినప్పుడు. చూడండి, క్షమించండి, నాకేం గుర్తు రావట్లేదు. సార్, నేను సార్ ఆ రోజు మీరు కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు నేను సరైన సమాధానం చెప్పానని సంతోషించి నాకు ఆటోగ్రాఫ్ బుక్ కూడా ఇచ్చారు కదా. స్మృతి, ఇంత రాత్రిపూట ఫోన్ చేశారేంటి? సార్, కొన్ని ఆత్మలు మా వెంట పడుతున్నాయి. మీరే మమ్మల్ని కాపాడాలి. ప్లీజ్ దయచేసి కాదనకండి. ముందు మీరు శాంతించండి. నేను అడిగే వాటికి సమాధానం చెప్పండి. మీలో ఎవరికైనా ఎవరితోనైనా ఏదైనా శత్రుత్వం ఉందో లేదో చెప్పండి. మీ మీద పగ తీర్చుకోవడానికి వాళ్ళు మీ మీద చేతపడి చేయిస్తున్నారేమో గుర్తు తెచ్చుకోండి. సార్ అడుగుతున్నారు ఎవరితోనైనా శత్రుత్వం ఉందా అని. శత్రుత్వం ఎవరితోనూ లేదు. పోటీలో చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి, కానీ శత్రుత్వం అయితే ఎవరితో లేదు. లేదు సార్, మాకైతే ఎవరితోనూ శత్రుత్వం లేదు. పోనీ గత కొద్ది రోజుల్లో మీలో ఎవరైనా అఘోరాలను గాని తాంత్రికులను గాని కలిశారా? ఒకవేళ తెలుసో తెలియకో మీరు వాళ్ళ అనుష్ఠానానికి భంగం కలిగించారేమో. అవును సార్, యాక్చువల్లీ ఒక విచిత్రం అయితే జరిగింది. కిందటి వారం నేను నా స్నేహితులు కలిసి గంగా ఘాట్ చుట్టుపక్కల చూడటానికి వెళ్ళాం. అనుకోకుండా అఘోరాలు ఉండే చోటికి వెళ్ళిపోయాం. అతను ఏదో తింటున్నట్టున్నాడు. చూస్తుంటే మనిషి మాంసం తింటున్నాడు అనిపిస్తుంది. ఛీ, వీళ్ళు ఎంత నీచమైన వాళ్ళో కదా.
పదండి, మనం కూడా అఘోర వెనుకల వెళ్దాం, తెలుసుకుందాం వాళ్ళ గురించి తెలిసిన విషయాలు నిజమేనా అని. వాళ్ళు ఏం చేస్తారో చేసుకుని మనకెందుకు, మనం వెళ్ళిపోతాం. పదండి. తిన్నగా చెప్పొచ్చు కదా నువ్వు భయపడ్డావని. నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో, మేమిద్దరం నీకేమీ కానివ్వను, సరేనా? పద. హ్రీం గ్రీం గ్రీం స్వాహా. ఓం హ్రీం హ్రైం గ్రీం స్వాహా. ఓం హ్రీం ఐం గ్రీం స్వాహా. హ్రీం గ్రీం గ్రీం స్వాహా. ఓం హ్రీం హ్రైం గ్రీం స్వాహా. ఓం హ్రీం ఐం గ్రీం స్వాహా. హ్రీం గ్రీం గ్రీం స్వాహా. ఓం హ్రీం హ్రైం గ్రీం స్వాహా. ఘోర అనర్థం. స్మృతి, నీలం, పదండి, రండి. ఏంటిది, ఒక్క రిక్షా కూడా దొరకట్లేదు. దీక్ష, మనం ఏదో ఒకటి చేయక తప్పదు. ఆ ఆత్మలు మనల్ని వెంబడిస్తూ మన వెనకాలే వస్తున్నాయి. నాకు తెలిసి అవి మన వెనకాలే వస్తున్నాయి. దీక్ష, పద, అటు వెళ్దాం. రా. రాస్కెల్, అమ్మాయిలు పారిపోతుంటే నిద్రపోతున్నావా? డ్యూటీ చేయడం కూడా రాదా? ఇన్స్పెక్టర్ గారు, ఇదిగోండి ఆ ఇద్దరు అమ్మాయిల ఫోటోలు. భోలా, వైర్లెస్ లో కబురు పంపించు. నగరంలో ప్రతి మూల వెతకమని చెప్పు. ఆ అమ్మాయిలు ఎక్కడికి పారిపోకు. దీక్ష, ఏమైంది? నేను పరిగెత్తలేను ఇంకా. స్మృతి, స్మృతి, జై హనుమాన్, జై హనుమాన్, జై. స్మృతి, అదిగో రిక్షా, పద. ఇదిగో బాబు, బాబు, బాబు లేవండి బాబు. నేను రానమ్మా. ఇదిగో బాబు, ప్లీజ్, తను అసలు నడవలేకపోతుంది. ప్లీజ్ రండి, ప్లీజ్ దయచేసి రండి. చూడండి, మీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తాం. ప్లీజ్. సరే పదండి.
ఏం చేయొద్దు. మమ్మల్ని ఏం చేయొద్దు. మమ్మల్ని ఏం చేయొద్దు. ప్లీజ్. స్మృతి, మనం వాళ్ళతో పాటు వెళ్ళిపోదాం. ఒకవేళ వాళ్ళతో వెళ్ళామంటే ఈ పిల్లల ఆత్మలో మనం వెంబడించవేమో. పద. ఆ అమ్మాయిలకి ఏదైతే జరిగిందో దాని నుండి తప్పించుకోవడానికి మా పారానార్మల్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే వాళ్ళు ఎక్కడైతే ఆ అఘోరాలను చూశారో మళ్ళీ అదే ప్రదేశానికి వెళ్ళమని చెప్పారు. దిశ, లోపలికి వెళ్ళడానికి ధైర్యం చాలటం లేదు. చూడు స్మృతి, ఒకవేళ మనం లోపలికి వెళ్ళకపోతే వీటి నుంచి మనం బయటపడలేని చెప్తున్నాను. పద, రా. చూడండి, ఇలా రండి. మీరు నేను మీ ముగ్గురు మీద చేతబడి చేసినందుకు సిగ్గుపడుతున్నాను. బహుశా నేను చేసిన తప్పుకి శిక్ష ఇదేనేమో. కానీ మీకు ఈ పరిస్థితి ఎలా వచ్చింది? ఇప్పుడు నేను పిల్లల శరీరాలను శ్మశానంలో పాతి పెట్టాను. ఎక్కడైతే నేను రోజు ధ్యానం చేస్తానో అక్కడ ఈ సిద్ధ త్రిశూలం ఎప్పుడు మీతో పాటే ఉంచుకోండి. ఇది దుష్ట ఆత్మల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. ఒక విషయం బాగా గుర్తు పెట్టుకోండి, ఆలస్యం చేశారంటే ఆ దుష్ట ఆత్మలు మిమ్మల్ని వదిలిపెట్టవు. పద స్మృతి, పద వెళ్దాం. ఏం జరుగుతుందో అది చూద్దాం. కానీ ప్రయత్నం అంటూ చేయాలి కదా. పద. ఒకవేళ ఇది కూడా మనకు ఉపయోగపడుతుందేమో, దీన్ని కూడా తీసుకెళ్దాం. పద. శ్మశానం అటువైపు అనుకుంటా. చూస్తుంటే చాలా మంది అఘోరాలు ఇక్కడ అనుష్ఠానం చేస్తారనుకుంటా. ఆ పిల్లల ఆత్మలు మన వెనకాల ఇక్కడ దాకా వచ్చాయనిపిస్తోంది. నువ్వు అసలు వాళ్ళ మీద ధ్యాస పెట్టకు. ముందు
ముందు ఆ పిల్లల శరీరాలు వెతకాలి. పద. స్మృతి, బహుశా అక్కడే ఆ పిల్లల్ని పాతి పెట్టారనుకుంటా. నేను ఇంతకు ముందు విన్నాను, ఆ అఘోరాలు ఇలాగే గోతులు తవ్వి శరీరాలు పాతి పెడతారంట. బహుశా ఆ పిల్లల శరీరాలు ఈ గోతులోనే ఇక్కడ పాతి పెట్టుంటారు. పద. స్మృతి, మనం వీళ్ళని కాల్చేయాలి. కానీ శిలల్ని కాల్చడానికి మనం అక్కిపెట్టి కూడా తీసుకురాలేదు. మనం ఎలా నిప్పంటించాలి ఇప్పుడు? నువ్వేం కంగారు పడుకో, మనకేదో ఒక దారి తప్పకుండా కనపడుతుంది. దిశ, ఒక పంచే, ఈ త్రిశూలాన్ని నీతో పాటు తీసుకువెళ్ళి బయట నుంచి కాల్చడానికి ఏదైనా తీసుకురా. అప్పటిదాకా ఇక్కడే ఉంటాను. తీసుకో. నీకేమైనా పిచ్చా? నేను ఈ త్రిశూలాన్ని తీసుకెళ్తే నువ్వు ఒంటరిగా ఎలా ఉండగలవు? నువ్వేం కంగారు పడుకో, నేను ఏదైనా చితి దగ్గర కూర్చుంటాను. మా నాన్నమ్మ చెప్తే విన్నాను, చితిలో ఎంత శక్తి ఉంటుందంటే దాని దరిదాపులకు కూడా ఏ దుష్ట శక్తి రాలేదట. నువ్వు వెళ్ళు. పిచ్చి దానిలో మాట్లాడకు. నాకు తెలుసు, నేను నిన్ను వదిలి వెళ్ళాలంటే నువ్వు ఇక్కడ ఒక్క సెకండ్ కూడా ఉండలేవు. నేను ఇలా వదిలి వెళ్ళను. ఇంతకు మించి మన దగ్గర మార్గం లేదు దిశ, దయచేసి వెళ్ళు నువ్వు. సరే, ముందు నిన్ను ఏదైనా చిత్త దగ్గర తీసుకెళ్ళి ఆ తర్వాత వెళ్తాను, సరేనా? రా. నేను మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. నువ్వు వెళ్ళు, కంగారు పడుకో. పట్టుకోండి. ఎక్కడికి పారిపోతున్నావు? సార్, నా ఫ్రెండ్ శ్మశానంలో ఇరుక్కుంది సార్. దయచేసి నాతో రండి, తన్ని కాపాడాలి. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు చెప్పింది అలా నమ్ముతానా? బోలా తనని ఎక్కించో. సార్, జీపెక్కించో. సార్ నా మాట వినండి సార్.
స్మృతి స్మృతి దిశ స్మృతి పద. ఏమైంది? రా. కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను వచ్చేసాను కదా, ఇంకేం భయం లేదు. పిల్లల శవాలు దొరికాయా? అవిగో. ఇప్పుడు మీరు కాస్త ధైర్యం చేయాలి. అక్కడికి వెళ్ళి పిల్లల శరీరాల్ని అగ్నికి ఆహుతి చేయాలి. అంతవరకు నేను ఆలోచిస్తాను ఈ పిల్లల ఆత్మలు మీ దగ్గరికి రాకుండా ఎలా ఆపాలని. లేదు సార్, కాల్చడానికి మా దగ్గర ఏమీ లేవు. దిశ తీసుకొస్తానని వెళ్ళింది కానీ ఇంతవరకు రాలేదు సార్. ఏదో ఒక ఉపాయం దొరుకుతుంది, మనం కాస్త ఆలోచించాలి. ఒక అవకాశం ఉంది. ట్రై చేయి. చూడండి, ఎందుకు ఇలా చేస్తున్నారు? నిర్దోషులైన ఈ అమ్మాయిల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? నేను మీకు వీటన్నిటి నుంచి మీ అందరికీ నేను విముక్తి కలిగిస్తాను. చూడండి, మీరు అలా చేయకండి ప్లీజ్. స్మృతి, చూడు, ఈ ఆత్మలు నా మాట వినడం లేదు. నువ్వు త్వరగా నిప్పట్టించు. త్వరగా స్మృతి, నువ్వు త్వరగా నిప్పట్టించు. ఈ ఆత్మలు నా మాట వినడం లేదు. స్మృతి, త్వరగా నిప్పట్టించు. స్మృతి, త్వరగా నిప్పట్టించు. స్మృతి, త్వరగా నిప్పట్టించు. ఈ ఆత్మలు నా మాట వినడం లేదు. స్మృతి, త్వరగా నిప్పట్టించు.
నాకు తెలుసు మీ అందరికీ చాలా ఇబ్బంది కలిగి ఉంటుందని. ఎవరికి ఎలాంటి అధికారం ఉండదు ఇంత చిన్న పిల్లల్ని ఉపయోగించుకోవడానికి. ఏదైతే జరిగిందో దానికి నేను మీ అందరినీ క్షమాపణ అడుగుతున్నాను. నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను మీ ఆత్మలకి ముక్తి లభించాలని. పిల్లల ఆత్మలకి ముక్తి లభించింది. ఈ కాలంలో ఎంతోమంది అఘోరాలు ఇలాంటి ఆత్మలను ఉపయోగించుకొని మామూలు మనిషి జీవితంలో సమస్యల్ని తీసుకొస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆ సమస్యలకి సమాధానం కోసం వీళ్ళ దగ్గరికే వెళ్తారు కాబట్టి. ఆ తర్వాత ఈ ప్రేతబాధను దూరం చేస్తామనే పేరుతో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. ఇలాగే ఎంతోమంది నా దగ్గరకు వస్తూనే ఉంటారు. అందుకే దీనిని కలియుగం అంటారేమో. ఇక్కడ మనిషికి మనిషే శత్రువుగా మారాడు.